మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత క్రిటికల్గా మారింది. 5 రోజులుగా ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా తన వైద్యానికి సంబంధించి కూడా తన బాడీ ఎట్లాగా అయితే సహకరించకపోవడం కావచ్చు. మరోవైపు నిన్న ఏదైతే 2 ఇంజక్షన్లకు సంబంధించి కూడా తన మెదడు సామర్థ్యం పైన కూడా మెదడు స్పందన పైన 2 అత్యంత ఏదైతే ఇంజక్షన్లకు సంబంధించి కూడా నిన్న ఇవ్వడం జరిగింది. దానికి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మెదడు స్పందించకపోవడం కావచ్చు. వైద్యులు కూడా నిన్న కీలక నిర్ణయాన్ని తీసుకుని ప్రత్యేక ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత 5 గంటల్లో మెదడు స్పందన కనబడకపోతే తదుపరి చికిత్స కొనసాగించడానికి కూడా నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక 5 రోజులుగా ఆయన జీవోత్సవంలా యశోద ఆసుపత్రిలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పడి ఉన్నాడు. ఇలాగా మెదడు స్పందన కావచ్చు, కనుబొమ్మల స్పందన కావచ్చు, శ్వాస తీసుకోవడంలో కూడా అత్యల్ప శ్వాస తీసుకుంటున్న పరిస్థితి ఉంది. బీపీ కూడా పడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అత్యంత విషమంగా కూడా తన ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నెలకొందని చెప్పొచ్చు. స్వతంత్రంగా శ్వాస తీసుకునే సామర్థ్యంపై కావచ్చు. కానీ ప్రత్యేకంగా ఈ రోజు ఆయనకు మరో చికిత్స అందిస్తా ఉన్నారు. కంటిపాపలు, అలాగే నొప్పి, శబ్దాలకు స్పందనకు సంబంధించి కూడా ఈ 3 పరీక్షలు ఏదైతే కంటిపాపలు ట్రీట్మెంట్ కి కంటిపాపలకు సంబంధించి కూడా ఏదైనా కంటిపాపలు రియాక్ట్ ఉంటే, లేదా నొప్పికి సంబంధించి ఏదైనా పెయిన్ కి ఆయన రియాక్ట్ అయితే, లేదా శబ్దాలకు సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అయితే ఆ పరీక్షలకు సంబంధించి కూడా ఈ రోజు చేయబోతున్నారు. దాని తర్వాత ఈ 3 పరీక్షలకు సంబంధించి కూడా ఈ రోజు చేయబోతున్న పరిస్థితి ఉంది. ఇక దానికి రియాక్ట్ అయితే తదుపరి చికిత్స కొనసాగించేందుకు వైద్యులు ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ లెవెల్స్ డాక్టర్ కి సంబంధించి కూడా వారి సలహాలతో ఈ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి ట్రీట్మెంట్ కొనసాగనున్నది. నిన్న ఇంజక్షన్లకు సంబంధించి మొన్న ఆయన ఎప్పుడైతే యశోద ఆసుపత్రికి వచ్చారో అప్పటి నుంచి కూడా ప్రత్యేక ట్రీట్మెంట్ కొనసాగుతా ఉన్నది. ఒకవైపు యూకే, యుఎస్ డాక్టర్లు కావచ్చు, ఇతర వైద్య నిపుణులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఛాయశక్తుల ప్రయత్నిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మెదడు పనితీరుకు సంబంధించి కూడా నిన్న వేసిన ఇంజక్షన్లకు సంబంధించి కూడా స్పందన లేకపోవడం కావచ్చు, ఇంజక్షన్ల ప్రభావం పెద్ది సుదర్శన్ రెడ్డి ఏదైతే ఆరోగ్యం పైన పడకపోవడం కావచ్చు, తన బాడీ రియాక్ట్ కాకపోవడం కావచ్చు. ఈ ఆందోళన అంతా కూడా ఒకవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా యశోద ఆసుపత్రికి తరలి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం సంబంధించి కూడా క్రిటికల్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక మాజీ మంత్రులు కేటీఆర్, అలాగే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆయనను పరామర్శించారు, తన కుటుంబాన్ని పరామర్శించారు. పెద్ది ఆరోగ్యం పైన కూడా ఆరా తీశారు. అత్యంత వైద్యానికి సంబంధించిన నిపుణులను వాళ్ళ సలహాలు తీసుకోవాలి. అత్యంతంగా పెద్ది ఆరోగ్యం మెరుగుపడేందుకు స్పెషల్ గా ట్రీట్మెంట్ చేయాలి. దానికి ఏ మాత్రం ఖర్చుకు వెనకాడబోము. తమ పార్టీ నుంచి కూడా ఖర్చును భరిస్తా ఉన్నట్టుగా కూడా అక్కడ వైద్య బృందానికి నేతలు చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, ఇక మిగతా నేతలంతా కూడా పెద్ది ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ బులెటిన్ సంబంధించి కూడా వైద్యులను హెల్త్ బులెటిన్ తెప్పించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఈ రోజుకు సంబంధించి కూడా ఈ 3 పరీక్షలకు సంబంధించి కూడా కంటిపాపలు, అలాగే శబ్దాలతో పాటు కావచ్చు, అలాగే శ్వాస సంబంధించి కూడా వీటిపైన కూడా ఈ రోజు అయితే స్పెషల్ గా మరోసారి పరీక్ష చేయనున్నారు. ఈ రోజు పరీక్ష తర్వాత ఎట్లాంటి ప్రభావం చూపుతుంది, పెద్ది సుదర్శన్ రెడ్డి బాడీ ఈ పరీక్షలకు అనుకూలిస్తుందా, రియాక్ట్ అవుతుందా అనేది కూడా ఒక వైద్యుల్లో ఒక క్లిష్టత నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 5 రోజులుగా ఆయన ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసినా కావచ్చు, మెదడు స్పందించకపోవడం కావచ్చు, నాడీ వ్యవస్థ స్పందించకపోవడం కావచ్చు, పూర్తిగా ఆయన బాడీ ఏదైతే కోమాలో ఉన్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక ఇన్ని ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా ఇక మరోసారి ఈ రోజు ఈ 3 పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఆ 3 పరీక్షల్లో ఆయన రియాక్ట్ అయితే తదుపరి ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా వైద్యులు ముందుకెళ్లేందుకు అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా పెద్ది కుటుంబ సంబంధించి కావచ్చు, పెద్ది ఆరోగ్యం పైన కూడా అక్కడ నరసంపేట ప్రజలంతా పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. పెద్ది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలంటూ కూడా ప్రత్యేకంగా వాళ్ళు
కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికీ యశోద ఆసుపత్రి అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలంటూ కూడా ఇక బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వైద్యులకు సంబంధించి కూడా సలహాలు ఇస్తున్నారు. వైద్యులకు సంబంధించి కూడా ఇతర వైద్య సేవలకు సంబంధించి, వైద్య నిపుణులకు సంబంధించి కూడా ఇతర ఇంటర్నేషనల్ లెవెల్స్ డాక్టర్ కి సంబంధించి కూడా సలహాలు తీసుకోవాలని కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఉంటే మరోవైపు ఇదే అంశాన్ని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడానికి కారణం అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి ప్రమేయంతో ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడి వల్లే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్ అయింది. గుండెపోటుతో ఆయన ఆసుపత్రులకు చేరవలసిన పరిస్థితి నెలకొన్నది. ఇక నర్సంపేటలో కొంతమంది వ్యాపారులు భూములు విక్రయించిన వ్యవహారంలో సీఎం సన్నిహితుడు అత్యంత ఆసక్తి చూపారని, అనంతరం ఆ భూముల వ్యవహారం పైన ఈఓడబ్ల్యూ కేసులకు నమోదు చేసి సుదర్శన్ రెడ్డికి సన్నిహితులైన వ్యాపారాలను విచారణల పేరుతో తీవ్రంగా వేధించారని కూడా ఆర్ఎస్ కుమార్ ఆరోపించారు. ఈ కేసులో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును చేర్చాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దాంట్లో ఆ పలువురు అధికారులను సంప్రదించిన ఎలాంటి ఉపశమనం లభించలేని పరిస్థితి కావచ్చు. వీటన్నిటినీ పెద్ది సుదర్శన్ రెడ్డి పైన, ఆరోగ్య పరిస్థితి పైన ఆయన తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యం తను ఇలాంటి స్టేజ్కి రావడమే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డితోనే ఇట్లాంటి సిచ్యువేషన్ పెద్ది సుదర్శన్ రెడ్డికి వచ్చినట్టుగా కూడా ఆయన నిన్న కీలకమైన ఆరోపణ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ కేసులో సుదర్శన్ రెడ్డి పేరును చేర్చాలని ఒత్తిడి తీసుకొచ్చారు. పలు అధికారులను సంప్రదించిన ఇలాంటి ఉపశమనం లభించలేని పరిస్థితి కావచ్చు. గురుకుల బంకర్ బెడ్ల కొనుగోలు వ్యవహారం కావచ్చు, సివిల్ సప్లైస్ లో అదైతే అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సుదర్శన్ రెడ్డి తనపైన ఆధారాలతో ప్రభుత్వాన్ని ఎలాంటి అవకతవకలు జరగలేదని కూడా ప్రశ్నించిన ఈ నేపథ్యంలో 1100 కోట్ల స్కామ్, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో బంకర్ బెడ్ల కొనుగోలు వ్యవహారం సంబంధించి కూడా ఉన్నతాధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీనిపైన పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును చేర్చాలి, ఆయన అనుచరులకు సంబంధించి కావచ్చు, ఆ భూముల వ్యవహారంలో సంబంధించి కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి పైన ఒత్తిడి పెరిగింది. ఈ అవకతవకలకు జరిగిన ఏదైతే గురుకులలో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చేర్చాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఆయన ఈ ఒత్తిడికి గురయ్యారు. తన సంబంధించి కూడా గుండెపోటుకు గురయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి దీంట్లో చేసిన ఒత్తిడి వల్లనే ఇట్లాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి వచ్చినట్టుగా కూడా కీలకమైన ఆరోపణలు చేశారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దీన్ని కొట్టిపారేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటిన్న పరిస్థితికి సంబంధించి ఎప్పుడైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రిలో వైద్య చికిత్స కొనసాగుతున్న తరుణంలో ఇట్లాంటి రాజకీయాలకు తెరలేపారు. అసలు ఇట్లాంటి రాజకీయాలకు సంబంధించి కావచ్చు బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ప్రత్యేకంగా దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించిన మరుక్షణమే ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులకు సంబంధించి కావచ్చు, అక్కడ నర్సంపేట నుంచి ఆయనకు గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తన వైద్యానికి సంబంధించి కూడా స్పెషల్ గా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. స్వయంగా మంత్రులే సందర్శిస్తా ఉన్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయనను సందర్శించాల కుటుంబాన్ని పరామర్శించేందుకు యశోద ఆసుపత్రికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఏదైతే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితుల్లో తను మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇక్కడ అధికారులను ఆదేశిస్తూ మరోవైపు వైద్య సలహాల కోసం ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న వైద్య నిపుణులను ఇక్కడికి రప్పించాలని ఆలోచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇట్లాంటి ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు అవసరమా అన్నట్టుగా కూడా మంత్రులు వీని ఖండిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఒకవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, దీన్ని ఆసరాగా చేసుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన
రాజకీయ శక్తిగా తను ఎదుగాలను మార్చుకుంటా ఉన్నారు. తాను ఏదైతే మీడియాలో ఫేమ్ గా మారాలని కూడా ఆయన ఇప్పుడు ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన కూడా రాజకీయాలు చేస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ఖండిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా చూడాలి, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తా ఉంది. 5 రోజులకు సంబంధించి కూడా ఆయన వెంటిలేటర్ పైన కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రత్యేక ట్రీట్మెంట్ చేసిన నేపథ్యం కావచ్చు, ఇక మెదడు స్పందించకపోవడం కావచ్చు, నిన్న ప్రత్యేక ఇంజక్షన్లకు సంబంధించి ఇంజక్షన్లు ఇవ్వడం కావచ్చు, దానికి కూడా ఆయన మెదడు స్పందించకపోవడం కావచ్చు, పూర్తిగా నాడీ వ్యవస్థ పూర్తిగా స్పందించకపోవడం కావచ్చు. ఇక ఈ రోజు తీసుకోబోయే ఈ 3 పరీక్షలకు సంబంధించి అంటే ఎప్పటికప్పుడు ఆయనకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. స్పెషల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి విదేశీ వైద్యుల సలహాలతోనూ ఇక్కడ ట్రీట్మెంట్ కొనసాగుతున్నాయి. దాంతో పాటుగా ఇక యశోద ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యులతో కూడా ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా 72 గంటలకు పైగా అయితా ఉన్నది. ఆయన బాడీ ఎలాంటి ట్రీట్మెంట్ కి రియాక్ట్ కాని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇంకా కోమాలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయనను ఇప్పుడున్న పరిస్థితి నుంచి గట్టెక్కించాలని ఇక్కడ వైద్యులు కావచ్చు, మరోవైపు ఈ ఉన్నతాధికారులకు సంబంధించి కూడా అక్కడ వైద్య బృందానికి ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన చికిత్సలు కావచ్చు, అవసరమైన వైద్య నిపుణులు కావచ్చు, వాళ్ళ సలహాలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఆరా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. అంటే చూడాలి, ఈ రోజు 3 పరీక్షలు నిర్వహించేందుకు యశోద వైద్య బృందం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ 3 పరీక్షల్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కంటి పాపలకు సంబంధించిన ఒక పరీక్ష నిర్వహిస్తారు. నొప్పికి సంబంధించి కూడా, పెయిన్ కి సంబంధించి కూడా ఒక ట్రీట్మెంట్ ఏదైతే పరీక్ష నిర్వహిస్తారు. ఇక శబ్దాలకి సంబంధించి ఆయన స్పందిస్తారా, ఈ 3 పరీక్షలకు సంబంధించి కూడా పెద్ది ఆరోగ్య పరిస్థితి సంబంధించి కావచ్చు అంచనాకు వస్తారు. ఆయన స్పందిస్తే ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా మరి కాస్త ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు.